ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. ఏప్రిల్ మాసంలో ధనుసు రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఈ మాసంలో వీళ్ళకి? ధనుస్సు రాశి అంటేనే ధనుస్సు విల్లు అని చెప్పేసి అని మనకి చిన్నప్పుడు చదువుకున్నాం. మీకు గుర్తుందా? మేషం మేక వృషభం ఎద్దు అని మనం చిన్నప్పుడు చదువుకుని ఉంటాం అనమాట. అలానే ధనుస్సు విల్లు అంటే మనం నిర్మించేటువంటి ఇల్లు వాకిలి కాదు. విల్లు అంటే బాణం. ఏదైతే గురి చూసి కొడతామో ఆ గురి చూసింది ఏదైతే ఉంటుందో, ఇప్పుడు మీరు లవకుశ కానీ ఇవన్నీ చూస్తుంటే కనుక దాంట్లో ఈ రాముల వారికి బాణం ఏమని చెబుతారు, లక్ష్మణుల వారికి వీళ్ళందరూ బాణం ఏమని చెప్తే నీకేం కనిపిస్తుంది అంటే చెట్టు కనిపిస్తుంది, నీకేం కనిపిస్తుంది పిట్ట కనిపిస్తుంది. రాముల వారిని అడిగితే నీకేం కనిపిస్తుంది అంటే నాకు మీరు ఏం చెప్పారు గురువు అదే కనిపిస్తుంది అంటారు అనమాట. ఏంటి? ఆ పిట్ట కన్ను కొట్టమంటాడు, ఆ కన్నే కనపడుతుంది అనమాట. అలానే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఎందుకు చెప్తున్నానంటే, ధనుస్సు రాశి వారి యొక్క స్థితిగతులు పరిస్థితులు అలా ఉన్నాయి. వారు ఏదైతే అనుకున్నారో, వారి గోల్ ఏదైతే ఉందో వారికి అదే కనిపిస్తుంది. ఈ యొక్క విశ్వాసనామ సంవత్సరం రావడం, ఈ మార్చి 30వ తారీఖు 2020 సంవత్సరంలో యుగాది నుంచి విశ్వాసు నామ సంవత్సరం రావడం, దానికి మునుముందు రోజున మార్చి 29న వీరికి ఏర్పడినటువంటి షష్టగ్రహ కూటమి మీనరాశిలో రావడం, అదే రోజున వీరికి సూర్యగ్రహణం రావడం, అమావాస్య రావడంతో ద్వాదశ రాశులు వారు అందరూ కూడా మానవాళి జీవన శైలి అందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి ఒడిదుడుకులు, ఎలాంటి విపత్తులు వస్తాయని చెప్పేసి అని భయభ్రాంతులు చేసేదాకే బాగా కనిపిస్తూ ఉన్నాయి. మనము మానవాళికి ఎవరి విద్య అర్హత వారికి ఉంటుంది. అలానే మనము గ్రహాల్ని స్థితిగతులు మార్చేటువంటి విధానం నాకు వరకైతే అంత పరిజ్ఞానం నాకు లేదు. వాటి యొక్క స్థితిగతుల ప్రకారంగా ఎలా ఉండొచ్చు అని మాత్రం మనం చెప్పొచ్చు. అంటే ఒక మనిషికి ఒక జ్వరం కానీ ఇట్లా ఏమైనా వస్తే ఒక చిన్న టాబ్లెట్ వేస్తాం. అంటే అది తెలియని వ్యక్తికి మనం తెలియచేస్తాం, ఈ టాబ్లెట్ వేసుకుంటే మీకు తగ్గుతుందండి అని చెప్తాం. అది మనం చదువుకొని ఉన్నాం కాబట్టి వారి యొక్క స్థితిగతులు మనం మార్చగలుగుతాం, కానీ వాళ్ళ కర్మను మనం మార్చలేం. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది ఉంది, కర్మంశాలే బుద్ధి. కర్మను మనం మార్చలేం, అది దానిపైన చేసుకుంటూ ఉంటుంది. కానీ వెళ్ళేటువంటి దారి ఏదుందో, ఇప్పుడు ఊబి ఒకటి ఉంది, ఒక అడవిలో ఊబి ఉంటుంది. ఆ ఊబి మనకు తెలుసు. ఎవరైనా కొత్తగా వచ్చిన వారికి ఆ ప్లేస్కి వెళ్ళకండి, ఊబి ఉంది అని చెప్తాం, మనకు తెలుసు కాబట్టి. అలానే డాక్టర్ కూడా వారికి ఉన్నటువంటి రోగాన్ని బట్టి వైద్యం చేస్తాడు. అలానే గురువులైనా సరే మంచితనంతో వారి నేర్చుకున్న విద్యాదానం ఎలా ఉంటుందంటే, ఇంకొక వ్యక్తికి మంచి చేయాలని ఒక ఆలోచనతో చేసేటువంటిది. ఈ రోజున ప్రతి ఒక్కటి డబ్బుతోనే కూడింది, ప్రతి ఒక్కటి డబ్బుతోనే, ప్రేమానురాగాలు కూడా డబ్బుతోనే ముడిపడి ఉన్నాయి. అదే మనకి చెప్తారు, ప్రతి సంబంధం ఆర్థిక సంబంధమేనాయనా అని చెప్తారనమాట. అంటే చదువుకున్నటువంటి విద్యని, దానం చేసేటువంటి గుణాన్ని కోల్పోయాం. ఈరోజు అది ఆ స్థితిగతులు లేవు. అయితే ఇదంతా ధనుసు రాశి వాళ్ళకి ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే కనుక, అలాంటి రోజులు ఉన్నటువంటి రోజుల్లో కూడా ఈ ధనుసు రాశి వారికి ఈ అన్నీ ఏర్పడడంతో ఈ ఏప్రిల్ మాసంలో వీరికి అలుకున్న గోల్ సాధించేందుకు అర్హులుగా వీరు పరిగణలోకి వస్తున్నారు. ఇలాంటి స్ట్రెస్సు, ఇలాంటి మనుషుల మధ్యన ఉన్నప్పటికీ మైండ్ సెట్ ఒక నలుగురితో మనం కూర్చున్నాం అనుకోండి, ఖచ్చితంగా మనం అనుకున్న గోల్ని కొనసాగించలేం, మనం అనుకున్న రీతికి వెళ్ళలేం. ఎందుకంటే మనం ఎదుగుతున్నామంటే తొక్కేసేవాళ్ళు ఎక్కువ, అది మన పక్కనే ఉంటారు, మనతోనే తొక్కిస్తారు, యూనిటీ ఉండదు. అందుకని చెప్పేసి అని ధనుసు రాశి వారికి అలాంటివన్నీ లేకుండా ఈ ఏప్రిల్ మాసంలో 8వ తారీఖు తర్వాత వీరికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు వస్తాయి. అది ఏ రంగంలోనైనా వీరు ఎప్పటి నుంచో సాధించాలి, ఎప్పటి నుంచో అది నాకు కావాలి, అది అంటే అమ్మాయి అబ్బాయిలు కాదు, ఆ గోల్ కావాలి, ఆ బిజినెస్ కావాలి, ఆ వ్యాపారం నిలబడాలి, దానికి అడుగులు వేయాలి, లేదా ఆ జాబ్ నాకు కావాలి, విదేశానికి వెళ్ళాలి, కోర్టు వ్యవహారాలు బయటపడాలి, అలానే ఎక్కడైనా సరే ఆర్థిక వనరుల నుంచి బయటపడాలి, నేను ఈ స్థాయిలోనే ఉండాలి, నేను 10 మందికి చెప్పగలగాలి, 10 మంది నా దగ్గర పని చేయాలి, నాకు దగ్గర అలాంటి వనరులు కావాలి, రాజకీయ రంగంలో మంచి పొజిషన్లో నేను ఉండాలి, సినీ రంగానికి నేను మంచి పొజిషన్లో నేను ఉండాలి, అన్ని రంగాల్లో నేను ఒక మంచి స్థాయికి నేను ఉండాలి అనుకునేటువంటి డాక్టర్ కావచ్చు, రాక్టర్ కావచ్చు, లాయర్ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఎమ్మెల్యే, ఎంపీ, ఇలాంటి వారు ఎవరైతే ధనుసు రాశి వారు ఉన్నారో వారు చేసుకునేటువంటి రంగం ఏదైతే ఉందో ఆ రంగాల్లో సాధించుకొని నిలదొక్కునేందుకు ఖచ్చితంగా వీరు ఆ గురి చూసి విల్లు విసిరేలాగా ఉంటారు. కాబట్టి ఇదంతా మనము చెప్పాల్సి వచ్చింది.
అంటే 10 మంది వీరి వెనక నుండేసి చెవులో జోరీగలాగా ఇలా ఉండి నువ్వు ఇలా ఉండు నువ్వు ఇలా ఉండు అన్నా కూడా అవన్నీ పటాపంచలు చేసేసుకొని ఆ గ్రహాలు వీరికి చాలా అనుకూలంగా ఉన్నాయి. అందులో ముఖ్యంగా రవి భగవానుడు, అందులో ముఖ్యంగా గురువు, కుజుడు, అలానే బుధ భగవానుడు వీరికి చాలా అనుకూలంగా ఉన్నారు. కానీ ఒకటి, వీరి దశాంతర దశలు వీరి గోచార ప్రకారంగా కూడా చూసుకోవాలి. అందరికీ ఇది వర్తిస్తుందా అని కాదు, వీరి యొక్క గోచార ప్రకారం కూడా చూసుకున్నట్టయితే కొంతమందిలో ఈ మాసం అవ్వచ్చు, కొంతమందిలో రానున్నటువంటి మాసాల్లో అదృష్టవంతులు అవ్వచ్చు. కొంచెం వెనక ముందు అంటే ధనుస్సు రాశి వారు అందరూ కూడా ఒకే రోజు పుట్టరు కదా, అలానే స్థితిగతుల్లో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి కొంతమంది ఈ మాసం, కొంతమంది వచ్చే మాసంలో లేదా పై వచ్చే మాసంలో అదృష్టవంతులేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఈ శని భగవాన్ యొక్క అశుభ దృష్టి కూడా వీరి మీదకి పడకుండా కాపాడేటువంటి గ్రహాలు కూడా వీరికి అనుకూలంగా ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఈ యొక్క ధనుసు రాశి వారికి కొంతమందిలో మాత్రమే పూర్వీక దోషం, శాపం కూడా కనపడుతుంది. అవి కూడా తీర్చుకున్నట్టయితే కనుక వీరికి అష్టైశ్వర్య ప్రాప్తి అనేది ఖచ్చితంగా కనబడుతుంది. ఆ గ్రహాల నుంచి వెడబాటు, వెసులుబాటు కూడా వీరికి బాగుంది. అలానే వీరికి విదేశానికి ప్రయత్నం చేయాలనుకున్న వారు కనుక 15వ తారీఖు ఏప్రిల్ మాసంలో కనుక 15వ తారీఖు తర్వాత ఏప్రిల్ మాసం వీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళేసి స్వదేశానికి ఫోన్ కూడా చేస్తారు. అంటే అంత త్వరగా వెళ్తారు. అదే మాసంలో వెళ్ళేదానికి ఎక్కువ ఆస్కారం కనబడుతూ ఉంది. అలానే వీరికి మనం అనుకున్నట్టుగా అన్ని రంగాల్లో వీరికి ముందంజలో ఉన్నారు. ఇక శుభకార్యాల పరిస్థితి ఏంటి గురుగారు? మరి శుభకార్యాల్లో పాల్గొంటారు. శుభకార్యాలు జరిగేదానికైతే ధనుసు రాశి వారికి కొంచెం సమయం పడుతుంది ఇంకాను. అంటే వారి యొక్క స్థితిగతులు కూడా గమనించుకోవాలి. ఇప్పుడు ఏంటంటే వీరికి ఉన్న గోల్స్, ఏప్రిల్ మాసంలో ఖాళీ గోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ గోల్స్ రీచ్ అయ్యేదానికి వీరు ఒక పన్నాగం తీసుకొని దానికి తగ్గట్టుగా వీరు అడుగులు వేస్తారు. ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా ఒక చెవుడు గుడ్డివాడు ఎలా అయితే ఉంటారో ఆ రకంగా ఉండేసి వీరు ముందుకి అడుగులు వేసుకుంటూ దశాబ్ద కాలానికి నిలబడేటువంటి స్థాయిలో వీరు నిలబడతారు. అంటే శుభకార్యాల్లో పాల్గొంటారు. కానీ శుభకార్యాలు వీళ్ళే కావాలంటే కొంత సమయం అయితే పడుతుందని చెప్పొచ్చు. ఇక మరి సొంత ఇంటి కళ నెరవేరడానికి ఎంత సమయం పట్టవచ్చు అంటారు? మరి సొంత ఇంటి కళ కొంతమంది ధనుసు రాశి వారికి అయితే, అందరికీ కాకపోయినా ధనుసు రాశి వారు స్వతహాగా అయితే డబ్బున్న వారే ఉంటారు. ఎక్కువగా మిడిల్ క్లాస్, అప్పుడు మిడిల్ క్లాస్లో సొంతగా వీరికి ఉంటారు. వీరికి పూర్వీకుల శాపంతో కొంతమంది తగ్గి ఉంటే కనుక ఆ పూర్వీకుల శాపం వీరు త్వరగా తీర్చుకుంటే ఏప్రిల్ మాసంలో చేసేటువంటి దాన ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా త్వరగా వీరికి ఫలించేదానికి ఉంటుంది. కాబట్టి అలాంటి దాన ధర్మాలు చేసుకొని ఆ శాపాలు పోయిన వారికి గృహశోభ కూడా ఏప్రిల్ మాసంలో అడుగులు వేస్తే కనుక రానున్నటువంటి జూన్ మాసం వరకు వీరికి 2020 జూన్ మాసం వరకు వీరికి గృహాలు కూడా అనుకూలంగా వచ్చేదానికి ఆస్కారం కనబడతా ఉంది. ఇక వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది? అలాగే సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి ఏదైనా గుడ్ న్యూస్ ఉందా గురుగారు? ఖచ్చితంగా ధనుసు రాశి వారికి ఇప్పటివరకు సంతానం కోసం ఎదురు చూసేవారు చాలా మంది ఉన్నారు. అలాంటి వీరికి ఐవీ అనేది వీరికి చాలా మందికి హాస్పిటల్స్ ఈరోజు ఉన్నాయి. కాబట్టి సంతానం గురించి ఎవరు ఆలోచించట్లా, ఏదో సంతానం వచ్చేస్తుంది కదా అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. కానీ ధనుసు రాశి వారు ఖచ్చితంగా ఏదైతే ఈ యొక్క ధనుసు రాశి వారికి ప్రత్యేకించి రెమెడీ ఏంటంటే, ఈ యొక్క ఏప్రిల్ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి రోజున, ఆ ఒక పౌర్ణమి రోజున సూర్యకిరణాలు ఈ యొక్క నీరు ఏదైతే నీటిలో కుంకుమ పువ్వు, అలానే చున్నము కొంచెము, అలానే గంధం కొంచెము వేసినటువంటి నీరు ఏదైతే ఉందో దానిలో ఒక చిటికెడు పసుపు కూడా వేయాలి, 2 చెంచాలు తేనె కూడా వేసుకోవాలి. అలానే వీరికి అశ్వగంధ పౌడర్ అని దొరుకుతుంది. ఆ అశ్వగంధ పౌడర్ అందులో వేసుకోవాలి. ఆ వేసినట్టు తమనపాకు పేస్ట్ చేసి దాంట్లో 1 చెంచా దాంట్లో వేసుకోవాలి. ఈ వేసినటువంటి మిశ్రమం ఏదైతే ఉందో అది ఉదయించేటువంటి పౌర్ణమి రోజు ఉదయించేటువంటిది ఆ చంద్ర భగవాను యొక్క కిరణాలు దానిలో చోకిన తర్వాత వీరు ఇరువైపున కూర్చొని ఇద్దరికిద్దరు కనుక ఒక 3 చెంచాలు అంటే 3 చెంచాలు వేయడం కాదు, 1 చెంచాతోనే 3 చెంచాల వాటర్ని కనుక వీరు తీసుకొని సేవించినట్లయితే కనుక వీరికి ఖచ్చితంగా పిల్లలు పుట్టేదానికి ఆస్కారం ఉంది. కానీ పెళ్లి అయిన భార్యాభర్తలకు మాత్రమే ఈ రెమెడీ. ధనుసు రాశి వారికి పెళ్ళి అయి ఉండాలి, ఆ భార్యాభర్తలకు మాత్రమే ఈ రెమెడీ. ధనుసు రాశి స్త్రీ అయినా పురుషుడైనా పర్వాలేదు. ఈ యొక్క రెమెడీ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా ఈ ఏప్రిల్ మాసంలో వాళ్ళకి పిల్లలు పుట్టేదానికి ఏప్రిల్ మాసంలో ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా రానున్నటువంటి కాలంలో పిల్లలు పుట్టేదానికి కూడా ఆస్కారం ఉంది. ఇంకా మంచి ఫలితాలు పొందడానికి గురుగారు మరి ఏదన్నా రెమెడీస్ ఉంటే తెలియజేయండి వాళ్ళకి. ధనుస్సు రాశి వారికి ఖచ్చితంగా రెమెడీస్ అయితే చేసుకోవాలి. రెమెడీస్ చేసుకోవడం ద్వారా అష్టైశ్వర్య ప్రాప్తి కావచ్చు, ఈ గ్రహాల నుంచి వచ్చేటువంటి వెడబాటు, ఆ శని భగవాన్ యొక్క అశుభ దృష్టి కొంత ఉన్నది వీరికి, లేదని చెప్పలేం. కొంతమందికి అయితే కనిపిస్తుంది. వారి కూడా అశుభ దృష్టి తొలగేందుకు చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. ఆ పరిహార నిమిత్తం వీరు చేయవలసింది ఏంటంటే
పచ్చ పెసలు దొరుకుతాయి మనకి. ఆ పచ్చ పెసలు ముందు రోజు తీసుకొచ్చుకొని, అంటే బుధవారం రోజు చేయాల్సినటువంటి రెమెడీ మంగళవారం ఈవినింగ్ టైంలోనే పచ్చ పెసలు 1 కిలో బాదు తెచ్చుకోవాలి. వాటిని ఒక గంటన్నర సేపు నానబెట్టిన తర్వాత ఒక మూట కట్టాలి. ఒక లాతులో మూట కట్టిన తర్వాత అవి తెల్లవారిన తర్వాత మొలకలుగా వస్తాయి. చిన్న చిన్న స్ప్రౌట్స్ అంటారు వాటిని. ఆ మొలకల్ని వీరు నలుగురికి పంచిపెట్టడం, లేదా ఏదైనా స్వామివారి విష్ణాలయంలో, శివాలయంలో, అయ్యప్ప స్వామి గుడిలో కానీ, లేదా మానసాదేవి అమ్మవారు కానీ, లేకపోతే ఆంజనేయ స్వామి మందిరంలో కానీ ఇవి నైవేద్యంగా పెట్టేసి దానిలో బెల్లం కొంచెం వేసేయాలి. ఆ బెల్లం వేసినటువంటి గుడాలు ఏవైతే, ఆ స్ప్రౌట్స్ ఏవైతే ఉన్నాయో అవి నైవేద్యం పెట్టేసి అవి నలుగురికి ప్రసాద రూపంలో పెట్టినట్టు కనుక వీరికి ఉన్నటువంటి గ్రహశాంతి, గ్రహశోభ మంచిగా ఉంటుంది. వీరికి ఏదైతే గ్రహాలకు సంబంధించిన అశుభ దృష్టి ఉందో అది కూడా తొలగిపోయేలా ఉంటుంది. ఈ చిన్న రెమెడీ వీరికి సరిపోతుంది. వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ గ్రీను, ప్యారెట్ గ్రీను, ఎల్లో కలర్ వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది. ఈ ఏప్రిల్ మాసం మొత్తం కూడా వీరికి కలిసి వస్తుంది. అలానే వీరికి కలిసి వచ్చే తిథి 4, 13, అలానే 22 తారీఖులు వీరికి బాగా కలిసి వస్తాయి. అలానే వీరికి కలిసి వచ్చేటువంటి వారం గురువారం, అలానే శుక్రవారం వీరికి బాగా కలిసి వస్తుంది. అలానే వీరికి నెంబర్ కూడా ఇస్తాను. ఈ యొక్క మాసంలో ప్రతించవలసినటువంటి నెంబర్, ఈ గ్రహాలు అనుకూలంగా ఉండాలనుకుంటే కనుక 6258-297 6258-297 అనే ఒక ఈ నెంబర్ని 333 సార్లు 333 టైమ్స్ వీరు పఠించినట్టయితే కనుక వీరికి ఉన్నటువంటి రుమ్మతులన్నీ కూడా తొలగిపోయేలా ఉంటుంది. చేతిలో అరటి పండు కానీ, దానిమ్మ పండు కానీ, లేదా జామ పండు కానీ చేతిలో పెట్టుకొని ఈ నెమ్మని పాలన రూపంగా చేసి అది సేవించినట్టయితే, అదే భుజించినట్టయితే కనుక వీరికి ఉన్నటువంటి ప్రకృతి దోషాలు, గ్రహరీత్య దోషాలు, అన్ని రకాల దోషాలు వీరికి తొలగిపోయేసి వీరికి అష్టైశ్వర్యాలు వీరింట్లో తొలతొగేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తోంది. కాబట్టి ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు అయ్యేదానికి ఎక్కువ అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. జై శ్రీమన్నారాయణ.